హాయ్ గాయ్స్, వెల్కమ్ టు కుషాల్ టాక్స్. సో లాస్ట్ 24 అవర్స్లో ఫైనాన్షియల్ అప్డేట్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఏ విధంగా ఉన్నాయో మనం ఒకసారి వీడియోలో చూద్దాం. వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. డైలీ ఫైనాన్షియల్ అప్డేట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ న్యూస్, సో వరల్డ్ వైడ్ ఏం జరుగుతుంది కూడా మనం ప్రతిదీ కూడా మనం వీడియోలో అయితే చెప్తాం. సో ఫస్ట్ న్యూస్ వచ్చేసి కాగ్నిజెంట్. సో కాగ్నిజెంట్ Q1 రిజల్ట్స్ అయితే వచ్చాయి. 2024-2025 ఫైనాన్షియల్ ఇయర్కి Q1 రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేసింది. సో వాళ్ళు ఇయర్ ఆన్ ఇయర్ లాస్ట్ ఇయర్ Q1కి 24-25కి 25-26కి 8% రెవెన్యూ అయితే పెరుగుతూ వస్తుంది. సో 7.4% నెట్ ప్రాఫిట్ అయితే వీళ్ళు ఇయర్ టు ఇయర్ వీళ్ళు పెంచుకుంటూ వస్తున్నారు. అంటే ఈ క్వార్టర్లో వీళ్ళు రెవెన్యూ ఆల్మోస్ట్ ఎంతంటే $5.74 బిలియన్, అంటే ఆల్మోస్ట్ $1 బిలియన్. అంటే మన ఇండియన్ కరెన్సీలో ఆల్మోస్ట్ 8,400 కోట్లు, అంటే దగ్గర దగ్గర 40,000 నుంచి 45,000 కోట్లు అయితే వీళ్ళు రెవెన్యూ జనరేట్ చేశారు. అండ్ వీళ్ళు ఏం చెప్తున్నారంటే 30% అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి కోడ్స్ అయితే జనరేట్ చేస్తున్నారు, లైక్ సాఫ్ట్వేర్ సంబంధించి. సో ఇలాంటి కంపెనీ మన వైజాగ్లో అయితే రాబోతుంది. సో దీనికి వైసీపీ వాళ్ళు అయితే వీళ్ళు వ్యతిరేకించారు. 99 పైసలకి ఈ భూమిలో ఇవ్వడం అనేది ఆల్రెడీ టీసీఎస్కి ఇస్తే వాళ్ళు కోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు 2 మెట్టుకలు వేసింది ఏంటంటే, సో ప్రజా ప్రయోజనాల దృష్ట్యా సో 99 పైసలకి ఇవ్వడం ఇబ్బంది లేదు, సో ఆర్థికంగా రాష్ట్రం బాగుపడుతుంది, ఉద్యోగాలు వస్తే దానికి తప్పే లేదని చెప్పేసి డైరెక్ట్ సుప్రీంకోర్టు కూడా చెప్పింది. సో నిన్న లోకేష్ గారు కూడా న్యూస్లో ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, ప్రెస్ నోట్లో ఏమంటున్నారంటే ఆయన వీళ్ళు మెయిల్స్ కూడా పెట్టారంట సింగపూర్ కంపెనీకి, సింగపూర్లో వాళ్ళ హైయర్ అఫీషియల్స్కి. సో ప్రభుత్వం మారిపోద్ది, ప్రభుత్వం మారిన తర్వాత మిమ్మల్ని తరిమేస్తాం అది అని చెప్పి. సో ఇంత దారుణంగా ఉంటే మన ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు డెవలప్ అవుద్ది? సో దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. సెకండ్ న్యూస్ వచ్చేసి టారిఫ్స్. సో యుఎస్ గవర్నమెంట్ టారిఫ్స్ అయితే మన ఇండియన్ మీద వేసింది. సో ఎందుకు ఏంటనేది, సో మనం రష్యాతో ఎక్కువ క్లోజ్ అవ్వడం, రష్యాతో ఎక్కువగా ఫైనాన్షియల్ బిజినెస్ చేయడం, అలాగే వెపన్స్ అవి కొనడం సో ట్రంప్కి నచ్చట్లేదంట. సో అందుకని చెప్పేసి ఇండియా మోడీ ఇష్టమే, కానీ కాకపోతే నేను టారిఫ్స్ అయితే విధిస్తాను. అలాగే బ్రిక్స్ డాలర్ని అణిచివేయడానికి బ్రిక్స్ ఈ సమ్మిట్ జరుగుతున్నాయి కదా, బ్రిక్స్ ద్వారా డాలర్ని నాశనం చేస్తున్నారు వీళ్ళు, అందుకని చెప్పి ఆ బ్రిక్స్ దేశాలు ఏవైతున్నాయో అట్లన్నిటి మీద నేను టారిఫ్స్ చేస్తానని చెప్పి ఆయన చెప్తారు. అండ్ థర్డ్ న్యూస్ వచ్చేసి యూపీఐ అనేది ఐసిఐసిఐ బ్యాంక్ అయితే స్టార్ట్ చేసింది. యూపీఐ మీద ట్రాన్సాక్షన్ ఛార్జెస్, అంటే కస్టమర్స్కి కాదు, పేమెంట్ గేట్వేస్. సో పేమెంట్ గేట్వేస్ ఛార్జెస్ వేస్తే పేమెంట్ గేట్వేస్ కూడా మనం రేపొద్దున్న యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అయితే వేస్తారు. సో ఇది జరిగేది. మరి నా